మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు వారసత్వం అంటే తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ గొప్పదనాన్ని ఒక లెగసీని ముందుకు తీసుకెళ్లడం అని చెప్పి ఈ భావితరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా తాతగారిని చూపిస్తూ తండ్రి గారిని చూపిస్తూ ఇప్పుడున్న ఈ యువతని ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకెళ్తూ ఇలాంటి ఆశయాల్ని నందమూరి తారక రామారావు గారు అనే ఒక 3 అక్షరాలు, ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు ఆయన చనిపోయిన 30 ఏళ్ల తర్వాత కూడా ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఇంకా ఇంత గొప్పగా ఆయన్ని అభిమానిస్తున్నారంటే ఆ రోజు ఆయన తెలుగు జాతి నిద్రపోతుంటే తట్టి లేపి మీ ఆత్మ గౌరవం ఇది, మీ ఆత్మ అభిమానం ఇది, అదే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా పైకి వేయండి అని చెప్పి ఎలాగైతే మీ అందరికీ పిలుపునిచ్చి తెలుగు జాతికి పిలుపునిచ్చారో అలాగే మనం అందరం కూడా ఆయన్ని గుర్తించుకోవడం, ఆయనకి ఈ రోజు మనం నివాళి అర్పించడం ఇది ఒక మన బాధ్యత, భావి తరాల వాళ్ళ బాధ్యత ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే ఎక్కడైనా సంక్షేమ పథకాలు అంటే ప్రపంచంలోనే ముందుగా గుర్తుకొచ్చే ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు.